హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు ప్రభా టీవీ. ఎంతో గ్రాండ్‌గా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కావాల్సిన 'అఖండ 2' వాయిదా పడిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాకి సంబంధించి నందమూరి ఫ్యాన్స్ ఒక సెంటిమెంట్ ఫీల్ అవుతున్నారు. అదేంటి అంటే మొట్టమొదటిసారి నందమూరి బాలకృష్ణ గారి రెండవ కూతురు ఈ సినిమాకి సహ నిర్మాతగా వ్యవహరించారు. అయితే ఈ సినిమా వాయిదా పడడం పట్ల ఈ సెంటిమెంట్ గురించి బాగా చర్చలు జరుగుతున్నాయి. దీని గురించి మన సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు వివరిస్తారు. హలో సార్. హలో గోవింద్. 'అఖండ' సినిమాకి సంబంధించి 'అఖండ 2' ఏదైతే ఉందో థియేటర్‌లకు ప్రపంచవ్యాప్తంగా వచ్చి ఇప్పుడు సక్సెస్ గురించి మాట్లాడుకోవాల్సిన సమయం. కానీ అనూహ్యంగా జరిగిన పరిణామాల రీత్యా సినిమా వాయిదా పడింది. ఇది ప్రతి ఒక్కరికి ఒక షాకింగ్ న్యూస్. అయితే ముఖ్యంగా నందమూరి అభిమానులు మాట్లాడుకుంటున్న విషయం ఏంటంటే, ఈ సెంటిమెంట్ గురించి. ఏదైతే 'అఖండ 2' వాయిదా పడిందో మొట్టమొదటిసారి బాలకృష్ణ గారి చిన్న కూతురి సినిమాకి సహ నిర్మాతగా వ్యవహరించడం. సో, ఆ సెంటిమెంట్స్ ఏమన్నా బ్రేక్ అవుతాయా? అసలు ఏం జరిగింది బ్యాక్ ఎండ్‌లో అన్నది ముఖ్యమైన మా టాపిక్ ఇప్పుడు. బ్రేక్ అవటం కాదు. అంటే అందరూ కూడా ఆమె 'నందమూరి తేజస్విని' ఈ సినిమాకి ప్రొడక్షన్ వ్యవహారాల్లో హ్మ్. మొట్టమొదటిసారిగా పాలు పంచుకోవటం. 14 రీల్ ప్లస్ బ్యానర్ ఏదైతే ఉందో ఈ సినిమా మెయిన్ ప్రొడ్యూసర్స్ వాళ్ళతో పాటు హ్మ్. ఆమె కూడా చాలా ఆసక్తితోటి సినిమా రంగంలోకి తను కూడా రావాలి. అది ప్రొడ్యూసర్‌గా రావాలి అనేటువంటి ఒక ఆలోచనతోటి అంటే ఫ్యూచర్‌ని దృష్టిలో పెట్టుకొని హ్మ్. అందులో ఉన్నటువంటి నిర్మాణ మెళకువలేంటో తెలుసుకోవటం కోసం మొదటి ప్రయత్నంగా ఆమె ఈ సినిమాలోకి అడుగుపెట్టారు. ఈ సినిమాని ఆమె ప్రెజెంట్ చేస్తున్నారు. హ్మ్. సో, ఖచ్చితంగా ఇది నందమూరి కుటుంబానికి సంబంధించిన వాళ్ళకి, ఆళ్ళ అభిమానులకి, వాళ్ళందరికీ కూడా ఒక సెంటిమెంట్ అంశంగా మారింది. హ్మ్. సో, మనకు తెలుసు ఒక సినిమా బాలకృష్ణ సినిమాకి ఫస్ట్ టైమ్ అంటే ఆయన జీవిత కాలంలో హ్మ్. సినిమా మధ్యలో ఆగిపోవటం వేరు. షూటింగ్ జరిగి అవును. ఆగిపోవటం అది వేరు. గతంలో జరిగిందది. కానీ ఈ సినిమా ఈ టైంలో ఇప్పుడు వరుసగా 4 సినిమాలు ఆయన హిట్ అయ్యున్నాయి. హ్మ్. ఇది రిలీజ్‌కి కొద్ది గంటల ముందు ఆర్థిక సమస్యలతోటి ఆగిపోవటం అనేది మాత్రం వాళ్ళందరూ కూడా జీర్ణం చేసుకోలేనటువంటి విషయం. పైగా ఇది ఈ సినిమాని మేము తీయలేదు, శివుడే మా చేత తీయించాడు అని చెప్పేసి కూడా వాళ్ళు ప్రమోట్ చేసుకున్నటువంటి విధానం మనం చూసాం. హ్మ్. 'అఖండ' అనేటువంటి క్యారెక్టర్. అందులో బాలకృష్ణ మొదటి సినిమాలోనే ఎలా జీవించారో మనం చూసాం. హ్మ్. అక్కడొచ్చేటప్పటికి తను ప్రకృతికి, పిల్లలకి వాళ్ళకి కష్టం ఏర్పడినప్పుడు శివుడు తనని ఎంచుకున్నాడు. అఘోర పాత్రని ఎంచుకొని సో, ఆయన ద్వారా అక్కడ దుష్ట శక్తుల్ని అంతం చేశాడు. హ్మ్. ఇక్కడికొచ్చేటప్పటికి అఘోరనే శివుడిని తనలోకి ఆవాహన చేసుకున్నాడు. అంటే తానే శివుడిగా మారాడు. హ్మ్. అనేటువంటి ఒక ఎలిమెంట్ తోటి బోయపాటి శ్రీను అఖండ క్యారెక్టర్‌ని తీర్చిదిద్దాడు ఇందులో. హ్మ్. సో, అక్కడ అందుకనే తాండవం అని పెట్టమంటే మామూలుగా మనం ఏమంటాం శివతాండవం అంటాం. హ్మ్. ఆ తాండవం అనేటువంటి టైటిల్‌లో అది పెట్టడంలో కూడా అదే. హ్మ్. శివునికి సంబంధించింది అనేటిది చాలా క్లియర్‌గా తెలియజేస్తూ ఆయన పెట్టారది. సో, మనందరికీ తెలుసు బాలకృష్ణ గారికి సెంటిమెంట్ అంటే చాలా ఇష్టం ఆయన. హ్మ్. పైగా తను స్వయంగా ముహూర్తాలు గూడా పెట్టగలగటువంటి హ్మ్. నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి. పురాణాల మీద నాకు తెలిసి ఏ హీరోకి కూడా హ్మ్. ఆయనకున్నటువంటి పురాణాల పట్ల ఉన్నటువంటి జ్ఞానం ఇంకెవరికీ హ్మ్. ఉండి ఉంటుందని నేను అనుకోను. అంతగా ఆయనకి ఆ నాలెడ్జ్ ఉంది. అది కూడా తండ్రి గారి నుంచే వచ్చిందని చెప్పుకోవాలి. హ్మ్. ఆయనకు కూడా పురాణాల మీద ఎంత పట్టు ఉందో మనకు తెలుసు 'నందమూరి తారక రామారావు' గారు. అదే ఈయనకి వచ్చింది. చిన్నప్పటి నుంచి వాటిని చదువుకోవటం వల్ల కానివ్వండి, తన తండ్రి గారిని, ఆయన చుట్టూ పరిస్థితుల్ని అన్నీ చిన్నప్పటి నుంచి ఆయన చూస్తూ వస్తున్న వ్యక్తిగా ఆయనకు గూడా అవి అలవాటయ్యాయి. ఔపోసన పట్టాడని హ్మ్. చెప్పాలి. సో, అలా ఆయనకి ముహూర్తాల మీద ఒక రకంగా పిచ్చే ఉంది. ఆయన కరెక్ట్‌గా చూసుకొని చేస్తారు. మరి ఇప్పుడు ఈ ఆగిపోవటంతోటి ఒక్కసారిగా వాళ్ళ సెంటిమెంట్ అంతా కూడా 'నందమూరి' ఫ్యాన్స్ సెంటిమెంట్‌లు అన్నీ కూడా ఒక్కసారి గాయపడినట్లయ్యాయి. హ్మ్. ఎందుకిలా జరిగింది? మొట్టమొదటిసారి బాలయ్య కుమార్తె ఈ సినిమా నిర్మాణంలోకి వచ్చారు. బాలకృష్ణ గారి పనులన్నిటిని కూడా ఆయనకు సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా హ్మ్. ఆమె దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అన్ని రకాలుగా. ఆయన మేకప్ దగ్గర నుంచి, ఆయన హ్మ్. మేకప్ ఎలా ఉండాలి, ఏంటి అనేది కూడా స్టైలిస్ట్ తోటి మాట్లాడి అన్నీ సెట్ జేసి, ఆమె కూడా ఆ వేషం ఏదైతే ఉందో హ్మ్. కేవలం డైరెక్టర్ మేకోవర్ మాత్రమే దగ్గరగా కాకుండా మొత్తం. మామూలుగా అయితే బోయపాటి అన్నీ చూసుకుంటారు. హ్మ్. కానీ ఇక్కడ ఆమె కూడా ఇన్వాల్వ్ అయ్యింది అనేటువంటి ఒక మాట హ్మ్. వినిపిస్తూ వచ్చింది.
అలా ఆమె చాలా వరకు తను చూసుకున్నారు బాలకృష్ణకి సంబంధించి అనేది బాగా బయటకొచ్చింది. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు అవన్నీ కూడా ఒక్కసారిగా అంటే గుండెలు బద్దలైపోతాయంటారు గదా! హ్మ్. అలాంటి ఒక పరిస్థితి అందరిలో కూడా ఉంది. ప్రస్తుతానికేందంటే ఇది పగలటానికి సిద్ధంగా ఉన్నటువంటి ఒక బెలూన్ ఎట్లా ఉంటదో హ్మ్. అలా ఉంది. అందరి గుండెల్లో అగ్నిపర్వతాల్లాగా ఉన్నాయి. హ్మ్. అగ్నిపర్వతాలు పేలటానికి సిద్ధంగా ఉంటే ఎలా హ్మ్. ఉంటది? ఆ పేలితే ఆ లావా ఎలా ఉంటది? దాని ప్రభావం ఎలా ఉంటది? హ్మ్. అలా ఉంది. ఇప్పటికే చాలామంది అభిమానులు, వీరాభిమానులు వాళ్ళందరూ కూడా నిర్మాతను టార్గెట్ చేసుకొని వాళ్ళని దూషిస్తూ ఉండటం మనకు కనిపిస్తూ ఉంది. హ్మ్. వాళ్ళని ట్రోల్ చేయటం. వాళ్ళు ఎంతగా ఆహ్, వాళ్ళ మనసులు గాయపడ్డాయో. గాయపడి ఉన్నాయో అవన్నీ చూపిస్తున్నాయి. ప్రతిఫలిస్తున్నాయి. హ్మ్. వాళ్ళు పెట్టినటువంటి ట్వీట్ అధికారికంగా ఏదైతే చేశారో హ్మ్. 14 రీల్స్ బ్యానర్ నుంచి వచ్చినటువంటి ఆ ట్వీట్ ఏదైతే ఉందో సినిమా వాయిదాది, అక్కడ మీరు కామెంట్లు చూస్తేనే మీకు అర్థమవుతుంది. హ్మ్. అంటే ట్రోలింగ్ ఎడుతిరిగి ఉంటుంది. కానీ ఇక్కడ యాంటీ ఫ్యాన్స్‌గా చేయటం. 'నందమూరి' ఫ్యాన్సే చాలామంది హర్ట్ అయిపోయి ఉన్నవాళ్ళు నిర్మాతల్ని టార్గెట్ చేసి ఇప్పటిదాకా ఏం చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు ట్రోల్ చేయటం. హ్మ్. అందులో మాటలు అంటే మనం మాట్లాడుకోలేనటువంటి భాష అదే. గూడా వాళ్ళు హ్మ్. ఉపయోగించడం మనకు కనిపిస్తుంది. అంతగా వాడు ఇదైంది. అంటే మరిప్పుడు ఫ్యాన్స్ ఇలా ఉండారు. నిర్మాతలేమో వాళ్ళు ఇలా ప్రకటించారు. హ్మ్. మరి వాట్ అబౌట్ బాలయ్య? హ్మ్. ఆయన పరిస్థితి ఎలా ఉంది? ఆయనకి ఎంత అవమానకర పరిస్థితి ఆయన ఫేస్ చేస్తున్నారు. హ్మ్. తన జీవిత కాలంలో ఎప్పుడు కూడా ఇంతగా ఏ సినిమాకు గూడా ఆయన శ్రమించలేదు. పైగా 65 సంవత్సరాల వయసులో హ్మ్. ఆయన అన్ని 5 నగరాల్లో తిరిగి 5 స్టేట్‌ల్లో హ్మ్. తిరిగి ఆయన సినిమాకి ప్రచారం చేశారు. చాలా గొప్పగా చెప్పుకున్నారు. మళ్ళీ బెంగుళూరుకొస్తాము హ్మ్. సక్సెస్ సక్సెస్ సెలబ్రేషన్స్ మీట్ ఇక్కడే అని చెప్పేసి చేస్తామని అక్కడ గూడా మాట్లాడినారు. కన్నడిగులకి ఆయన హామీ ఇచ్చారు. అలాగే చాలామంది ఆ ప్రాంతానికి ముంబైలోకెళ్తే ముంబైకి సంబంధించిన వాళ్ళు, హ్మ్. బెంగుళూరెళ్తే 'శివరాజ్ కుమారు', చెన్నైకెళ్తే అక్కడ ఆమె గూడా వచ్చారు. తల్లి పాత్ర హ్మ్. చేసినటువంటి విజయ్ గారొచ్చారు. విజయ్ చంద్రశేఖరన్ హ్మ్. గారు. సో, ఇట్లా ఏ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళందరూ వచ్చి వాళ్ళు కూడా ఈ సినిమా కోసం ప్రచారం చేశారు. నిజంగా వ్యాపారం కూడా అంత ఎక్కువగా జరిగింది. ఎప్పుడు హ్మ్. గూడా గతంలో ఏ సినిమాకి జరగనంత వ్యాపారం ఈ సినిమా జరిగింది. ఇంత అనుకూల పరిస్థితులు పాజిటివ్ మొత్తం వైబ్స్ అన్నీ కూడా ఉండి కూడా సినిమా ఆగిపోవటం అనేది నిజంగా అభిమానులతో పాటు బాలయ్య ఫ్యామిలీ, బాలయ్య స్వయంగా బాలయ్య తట్టుకోలేకపోతున్నారు. హ్మ్. దాన్ని దీన్ని ఆయన జ జీర్ణం చేసుకోవడం కష్టంగా ఉంది హ్మ్. అని చెప్పేసి కూడా వినిపిస్తుంది. రకరకాల స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. మొత్తం ఏదైతే రెమ్యూనరేషన్ తీసుకున్నారో దాంట్లో 50% తిరిగి ఇవ్వటానికి రెడీ అయ్యారు. అలాగే బోయపాటి శ్రీను కూడా. హ్మ్. ఎందుకంటే వాళ్ళిద్దరికి సంబంధించి ఇది చాలా అత్యంత చిత్రం. ప్రతిష్టాత్మకమైనటువంటి ఆ! చిత్రం ఇది. సో, అందుకని ఆ విధంగా ఈ సినిమాకి సంబంధించినటువంటి సెంటిమెంట్ ఏదైతే ఉందో అదంతా కూడా ఒక్కసారిగా పగిలిపోతుంది. బద్దలైపోయింది అన్నటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు వినిపిస్తూ ఉన్నాయి. మరి దీని నుంచి బాలకృష్ణ గారు ఎలా బయటపడతారు? ఎందుకంటే ఒక సినిమా ఆగిపోయింది అంటే అది అంతకు మించినటువంటి ఆహ్, మాస్ స్టార్‌కి హ్మ్. ఒక అవమానకరమైనటువంటి విషయం ఇంకోటుండదు. కొంతమందైతే ఈవెన్ బాలకృష్ణ గారిని కూడా టార్గెట్ చేస్తున్నారు. హ్మ్. ఇక్కడ దాకా అయ్యేదాకా బాలకృష్ణ గారెందుకు ఆయన హ్మ్. కూడా చొరవ తీసుకొని ఉండాల్సిందే కదా! అని చెప్పేసి కొంతమంది వ్యాఖ్యానాలు చేస్తున్నారు. సో, ఆయన మరి ఏం జరిగిందో తెర వెనక ఏంటి? హ్మ్. ఎందుకని ఆయన ఇలాంటివి నిన్న మధ్యాహ్నం నుంచి జరుగుతుంది గదా! పరిణామాలు వస్తూ ఉన్నాయి, తెలుస్తున్నాయి. మనకు రాకముందే అక్కడ ఆల్రెడీ నిన్నటికి నిన్నే వాదనలు మొదలయ్యుండవు. హ్మ్. సో, అంతకుముందు నుంచి జరుగుతా ఉండుంటది దీనికి. అవును. బాలయ్య గారికి తెలిసే ఉండాలి. కొద్దిగా ముందుగానైనా సరే. మరి ఆయన గూడా ప్రయత్నం చేయలేదా అని కొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు. సో, వీటన్నిటికి కూడా మనకి ఆన్సర్స్ జ కాలక్రమంలో మనకి హ్మ్. రాబోయే కొన్ని గంటల్లో కానివ్వండి, కొద్ది రోజుల్లో గాని మనకి తెలిసే అవకాశాలున్నాయి. హ్మ్. ఏదేమైనప్పటికి కూడా ఏదో అంటే మరీ ఎక్కువ డీలే కాకుండా కొంతమందయితే రేపు రిలీజ్ అయిపోతుందని గూడా మాట్లాడుతున్నారు. హ్మ్. ఇవాళ క్లియర్ అయిపోతది మొత్తం అంతా గూడా. శనివారం రిలీజ్ అవుతది. డిసెంబర్ 5వ తేదీ ఈ సినిమా రిలీజ్ అవుతది అనేటువంటి ఆశను గూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. హ్మ్. కానీ రేపు రిలీజ్ అయితే ఆ ఇంపాక్ట్ వేరే ఉంటుంది. హ్మ్. సో, దానికంటే ఒక వారం ఆగో లేతే 2 వారాలు ఆగో రిలీజ్ చేస్తేనే బెటరు. హ్మ్. మళ్ళీ దీనికి కొంత సమయం తీసుకొని అన్ని సమస్యలు సాల్వ్ అయిపోయాయి అనేటువంటి ఒక
పాజిటివ్ ఇన్ఫర్మేషన్ క్లారిటీ వచ్చిన పాజిటివ్ తర్వాత. నోట్ గనక బయటికి వెళితే, అప్పుడు మళ్ళీ ఆ సినిమా మీద ఎంతో కొంత సానుభూతి అనేది ఉంది. అది వర్కౌట్ అవుతది అని చెప్పేసి కొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు. హ్మ్. ఏదేమైనా తన కూతురు హ్మ్. ఈ సినిమా నిర్మాణంలో భాగమై, ఆ సినిమా ఆగిపోతే బాలయ్య పడేటువంటి బాధ ఏదైతే ఉంటుందో, మరి ఆమె మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? అంటే హ్మ్. బయట చూసేవాళ్ళకి ఇది పెద్ద విషయాలుగా కనిపించకపోవచ్చు. హ్మ్. కానీ దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా వాళ్ళ మీద పడుతుంది. వాళ్ళ మనసుల మీద పడుతుంది. మరి రాబోయే రోజుల్లో దీని నుంచి వాళ్ళు ఎలా రికవర్ అవుతారు? ఏంటి? ఏం చేయబోతున్నారనేది చూడాల్సింది. సో, మీరు చెప్పిన దాన్ని బట్టి వీలైనంత తొందరలో అఖండ 2కి సంబంధించి ఎలా అయితే జరుగుతున్న ఇష్యూస్ ఉన్నాయో మొత్తం క్లియర్ అయిపోయి యాస్ సూన్ యాస్ పాసిబుల్ మళ్ళీ ఒక మంచి డేట్ తోటి పర్ఫెక్ట్ టైమింగ్ తోటి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాలని కోరుకుందాం. సో, చూసారు గదండీ! 'అఖండ 2' సినిమాకి సంబంధించి యజ్ఞమూర్తి గారి విశ్లేషణ. మరొక అప్డేట్‌తో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ సో మచ్.